హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెగా డిఎస్లో అక్రమాలు జరిగాయనేసి వైకాపా ఆరోపించడం మొదలయ్యాక మొదటి అసెంబ్లీ సెషన్ నిన్న ప్రారంభమయ్యాయి. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి అయితే ఆరోపించడం మొదలు పెట్టారో ఆ తర్వాత అసెంబ్లీ సెషన్స్ ఏమీ జరగలేదు. ఇదే మొదటి అసెంబ్లీ సెషన్. ఈ అసెంబ్లీ సెషన్లో ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యల్ని చేశారు. ఆ వ్యాఖ్యల్ని ఇప్పుడు మనం చూద్దాము. సో మెగా డిఎస్సిపై బురద జల్లి పారిపోతున్నటువంటి వైకాపా, తర్వాత జెన్జీ అంటూ గంజాయి బ్యాచ్లను తెచ్చారు. ఒడిశా నుంచి రోజు కూలీలని తెచ్చి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. నిరుద్యోగుల్లో అనుమానాలు సృష్టించి అడ్డదారుల్లో వెళ్తే ఉద్యోగాలు వస్తాయనేసి మోసాలు చేస్తున్నారు అంటూ చంద్రబాబు గారు మాట్లాడారు. తర్వాత కొన్ని ప్రశ్నల్ని కూడా సంధించారు. ఒక్క ఉపాధ్యాయున్నైనా నియమించారా? 2019-24 మధ్య విద్యారంగాన్ని అభివృద్ధి చేశామని డప్పా కొట్టుకుంటున్న మీరు ఒక్క ఉపాధ్యాయున్నైనా నియమించారా అంటూ ప్రశ్నించారు. 5 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయున్ని నియమించలేదు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశాం. ప్రతిభ ప్రకారమే 15,941 ఉద్యోగాలను భర్తీ చేశాం. కేవలం 148 రోజుల్లోనే నియామక ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేశాం. టెట్ టు డిఎస్సి నోటిఫికేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను కట్టుదిట్టంగా చేపట్టాం. 13 సబ్జెక్టుల్లో 42,000 ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించాం. 154 సెంటర్లలో పరీక్షలు సిబిటి విధానంలో చేపట్టి ఫలితాలను కూడా పారదర్శకంగా విడుదల చేశాం. ఇక్కడ సిబిటి అనేది ఇంపార్టెంట్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. వీళ్ళు ఫస్ట్ మొదలుపెట్టింది పేపర్ లీక్ అని. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో పేపర్ లీక్ ఎలా జరుగుద్ది చెప్పండి. ఇక్కడ 42,000 ప్రశ్నలకు టీసీఎస్ సర్వర్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, టాటా యొక్క క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు కదా. లక్షల కోట్ల ఆస్తిపరులు ఇక్కడ జరిగే 1-2 కోట్లు ఒకవేళ స్కామ్ జరిగి ఉంటే అందులో వాళ్ళకు ఒక 10 కోట్లు 20 కోట్లు ఇచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లకు 20 కోట్లకు అంత పెద్ద కంపెనీ విశ్వసనీయత పోగొట్టుకుంటుందా? అలాంటి కంపెనీ సర్వర్లో ఉంచినటువంటి 42,000 ప్రశ్నల్లో కంప్యూటర్ ఆఖరి క్షణంలో ర్యాండమ్గా ఆ పరీక్షకు అవసరమైన 30, 40, 50 క్వశ్చన్లు పిక్ చేసుకుంటే అక్కడ పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉందా? క్వశ్చన్స్ లీక్ అయ్యే అవకాశం ఉందా? అసలు అలాంటి ఆరోపణ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ వాళ్ళు. తర్వాత ఆయన చంద్రబాబు గారు ఇంకా ఏం క్లారిటీ ఇచ్చారని చూద్దాం. 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేపట్టాం. జోనల్, రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు అప్పిలేట్ అథారిటీని కూడా పెట్టి ఫిర్యాదులను పరిష్కరించాం. సో ఎవరైనా అంటే ఆశావాహులు ఎవరైనా, దగ్గరకు వచ్చి పోయిన వాళ్ళు ఎవరైనా కూడా ఫిర్యాదు చేయడంలో తప్పేమీ లేదు. నాకెందుకు రాలేదని క్వశ్చన్ చేసే అథారిటీ కూడా ఉంటుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి బోర్డు కానీ వేరే అథారిటీస్ కానీ స్పందించకపోతే కోర్టుకి వెళ్తే ఆ పక్కా ఆధారాలు ఉంటే కోర్టు అయినా ఆదేశిస్తుంది. అట్లీస్ట్ మార్క్స్ అయినా రికౌంట్ చేయండి అయినా ఆదేశిస్తుంది. అలాంటి ఫిర్యాదులన్నీ కూడా సపరేట్ అథారిటీ కూడా, అప్లేట్ అథారిటీని కూడా నియమించి పరిష్కరించామని చంద్రబాబు గారు ఇక్కడ వివరణ ఇచ్చారు. మెగా డిఎస్సి ద్వారా తమ కష్టానికి ఫలితం దక్కిందని టీచర్లు చెప్పారు అని వివరించారు. ఓకే, ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా 11 డిఎస్సీలు, అంటే ఇది హిస్టరీ. ఆయన చెప్పారు 11 డిఎస్సీలు నిర్వహించాము ఒక్క ఫిర్యాదు లేకుండా అనేసి. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఇప్పటి వరకు మొత్తంగా 14 డిఎస్సీలు జరిగితే, రాష్ట్ర చరిత్రలో జరిగిందే 14 అయితే అందులో 11 డిఎస్సీలు ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అందులో 11 డిఎస్సీలు మా ప్రభుత్వ హయాంలో తెచ్చినవే. ఇప్పుడున్న ఉపాధ్యాయుల్లో 80% మంది ఆ డిఎస్సీల ద్వారా నియమితులైన వారే. అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. అంటే మొత్తం హిస్టరీలో చెప్తున్నాడు ఆయన. ఇప్పటి వరకు 11 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తే ఇప్పటి వరకు ఒక ఫిర్యాదు రాలేదు. ఇప్పుడు మీరు బురద జల్లుతున్నారు అన్నట్లుగా చెప్పారు. తర్వాత ఎన్టీఆర్ హయాంలో గురుకుల పాఠశాల, ఓకే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లేండి, ఇది వేరే విషయానికి సంబంధించినటువంటి డిస్కషన్. అలాగే దీనికి సంబంధించి ఇంకొన్ని విషయాలు మాట్లాడారు. ఒకే కులానికి ఉద్యోగాలు ఇచ్చారని ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అలాగే ప్లే కార్డులు ఆడుకునే వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఒక మాజీ మంత్రి విమర్శిస్తున్నారు. ఒకే కులానికి ఉద్యోగాలు ఇచ్చారనేసి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ మధ్యన ఒక వీడియోలో చేశారు. ఆ వీడియో కూడా వాళ్ళు మళ్ళీ ప్రైవేట్లో పెట్టేశారు. ఆ వీడియో లేదు. దాన్ని బట్టైనా జగన్ని అభిమానించే వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అతి నీచమైనవి. దీనికి సంబంధించి అయితే నెంబర్స్తో సహా మనకి డేటా దొరికింది కాబట్టి నేను ఒక వీడియో చేసి చెప్పాను. ఎక్కడ ఇచ్చారా స్వామి? స్పోర్ట్స్ కోటాలో మొత్తంగా 300 పైన జాబ్స్ ఇస్తే, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, చేసి చాలా కాలమైంది, రోజు ఇదే చెప్పాల్సి వస్తూ ఉంది. 350 ఎన్నో జాబ్స్ ఉంటే అందులో 10 రెట్లకి ఇస్తే 9 కమ్మోళ్ళకి ఇచ్చారు. కమ్మోళ్ళ కంటే కూడా అంటే ఆల్మోస్ట్ దాదాపు పాపులేషన్ అటో ఇటో కాస్త అటో ఇటో ఉంటారని చెప్పుకునే 2 కులాల్లో రెడ్లకు 10 ఇస్తే కమ్మోళ్ళకు 9 ఇస్తే
ఆ 300 పైన జాబుల్లో మొత్తంలో కమ్మ వాళ్ళకి అన్నీ ఇచ్చారు అనేసి ఒక ఐఏఎస్ అధికారి మాట్లాడాడు. ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టాడు. వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు వీడియో ప్రైవేట్లో పెట్టినప్పుడే వాళ్ళ బతికే ఏంటి అనేది అర్థమైపోయింది. ఆ విషయాన్ని జగన్ని గుడ్డిగా అభిమానించే వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను నేను. ఓకే, అలాగే తర్వాత ప్లే కార్డులు ఆడుకునే వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఒక మాజీ మంత్రి. ప్లే కార్డులు, బ్రిడ్జ్ గేమ్ అనేది వ్యూహ రచనలో ఆరితేరిన వాళ్ళు. ప్లే కార్డులు అంటే అదేం సపరేట్ గేమ్ అని నేను చెప్పట్లేదు, పేకాట లాంటిదే. కానీ పేకాట అనేది కొందరు సరదాగా ఆడతారు, కొందరు టైంపాస్ కోసం ఆడతారు, కొందరు డబ్బులు పెట్టి ఆడతారు. అది మనం చూసే ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇచ్చింది కూడా 15,941 పోస్టులు భర్తీ అయితే అందులో ఇచ్చింది ఒకటి బ్రిడ్జ్ గేమ్కి. అది కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించండి. అది వ్యూహరచనలో భాగం, ఖచ్చితంగా ఇవ్వాల్సిందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, దానికి ఇచ్చారు. ఆ విషయం పైన కూడా విమర్శిస్తున్నారు అనేసి చంద్రబాబు గారు నిన్న చెప్పారు. 2024లో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే క్రీడా కోటాలో నియామకాలు చేశాం అంటే అర్థం ఏంటి? వీళ్ళు చెప్తున్నటువంటి పేకాట ఒరిజినల్గా అది బ్రిడ్జ్ గేమ్. ఆ బ్రిడ్జ్ గేమ్ అనేది నేషనల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అందులో ఇంక్లూడ్ చేసింది. చేతనైతే మోడీ గారి మీద కొట్లాడండి, మీ ప్రభుత్వం ఎందుకు ఈ బ్రిడ్జ్ గేమ్ని ఇక్కడ పెట్టింది అనేసి. అందులో ఇచ్చింది ఒక్క జాబు. లిటిగెంట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు 100 కేసులు వేసి అడ్డంకులు సృష్టించారు. కేసుల సంఖ్య కూడా ఉంది, ఇక్కడ ఎక్కడో చూశాను నేను. 148 దాదాపు 141, 150కి దగ్గరలో ఉంది కేసులు. మన జగనన్న గారు వేయించినటువంటి కేసులు ఆ నెంబర్ 150కి దగ్గరలో అయితే ఉంది. ఆ విషయాన్ని కూడా చంద్రబాబు గారు ఇక్కడ ప్రస్తావించారు. అధికారికంగా వివరణ ఇచ్చినా రోజుకో కుట్ర చేస్తూనే ఉన్నారు. ఆరోపణల్ని ఇక సహించలేక ఇప్పుడు టీచర్లే రోడ్డుపైకి వచ్చారు. కర్నూలు, విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పిల్లలకు పాఠాలు చెబుతాం, మా ప్రతిభను కించపరిస్తే గుణపాఠం కూడా చెబుతామని నినదించారు అని సీఎం గారు చెప్పారు. దాంతోపాటుగా వీళ్ళకి హామీ ఇస్తున్నట్లుగా కొన్ని విషయాల్ని చెప్పారు. అంటే వాళ్ళు భయపడొద్దు, వీళ్ళేదో టీచర్ నోటిఫికేషన్ రద్దు చేయిస్తాము, 16,000 జాబ్స్ తీసేయిస్తాము అన్నట్లుగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, దాని విషయమై కూడా కొంత మాట్లాడారు చంద్రబాబు గారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఇది పూర్తిగా మీ సన్నద్ధత, మీ ప్రతిభ, మీ కష్టంపై వచ్చిన ఉద్యోగం. ధైర్యంగా ఉండండి, ఏ కుట్రలు పనిచేయవు, వాటిని ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ వీళ్ళు కేసు వేయడమో ఇంకోటో చేస్తే, ఒకవేళ నిజాయితీగా ప్రభుత్వం కండక్ట్ చేసింది అంటున్నారు కాబట్టి, వీళ్ళు కూడా ఏమీ ఆధారాలు చూపించలేకపోతున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు టీచర్లు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కూడా. అలాగే మెగా డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు తమ ఆత్మాభిమానం దెబ్బతీయొద్దు అంటూ రోడ్డెక్కారు. ఉద్యోగాలు రాని వారు కూడా డిఎస్సీ పారదర్శకంగా జరిగిందని అంటున్నారు. ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా డిఎస్సీ పారదర్శకంగానే జరిగిందని అంటున్నారు అనేసి ఆయన చెప్పారు. తమకు అవకాశం వస్తుందని చెబుతున్నారు. అంటే ఫ్యూచర్ నోటిఫికేషన్స్ ప్రతి ఏటా కండక్ట్ చేస్తామని చెప్తుంది గవర్నమెంటు. సో ఈసారి ఒక మార్కులో మిస్ అయితే నెక్స్ట్ మరింత కష్టపడి తెచ్చుకోవాలి, కానీ ఏదో ఒక నిందేసి మనకు జాబ్ ఇస్తారేమో అని కొందరు వచ్చారు. అంత మాత్రం ఆధారాలే ఉంటే డైరెక్ట్గా వాళ్ళు కోర్టుకు వెళ్ళేవాళ్ళు, జగన్ దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కాదు. అదైతే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఆలోచించదగ్గ విషయం. ఏం ములాజా లేకుండా చెప్తాను. అందరికీ వ్యవస్థపై నమ్మకం ఉంది, ఇంకా పటిష్టమైన విధానం ఉంటే అది అందుబాటులోకి తెస్తాము. సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకొని విద్యా విధానం, పరీక్షల్లోనూ సంస్కరణలను తెస్తాం, ప్రతిభను ప్రోత్సహిస్తాం అంటూ చంద్రబాబు గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఏది ఏమైనా కూడా సింపుల్గా జగన్ని గుడ్డిగా అంటే ఎవరి అభిమానం వాళ్ళది, అభిమానించదని చెప్పట్లేదు. అభిమానం పేరుతో గుడ్డిగా నమ్మకండి. ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్తే ఈ పాటికే జరగాల్సిందంతా జరిగేది. రోజుకో ఆరోపణ, పోనీ ఆరోపణ ఒకటైతే కదా. మొదట పేపర్ లీక్ అన్నారు, తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ సరిగ్గా చేయలేదన్నారు, తర్వాత ఇప్పుడు స్పోర్ట్స్ కోటా అంటున్నారు, తర్వాత కమ్మ వాళ్ళకే అన్ని జాబ్స్ ఇచ్చారు అన్నారు. ప్రతి దానిపైన క్లారిటీ ఇస్తుంటే ఆరోపణలను ఒకటేడిసి వస్తే కదా. ఇన్ని ఆరోపణలు ఉంటే ఫస్టే చెప్పొచ్చు కదా ఇన్ని రకాలుగా స్కామ్ చేశారు అని. ఫస్ట్ మొదలు పెట్టడం పేపర్ లీక్ అంటూ మొదలుపెట్టారు, దానిపైన కడిగేశాక ఇంకో ఆరోపణ మొదలుపెట్టారు. అలాంటి దరిద్రమైన ఆరోపణల్ని నమ్మే వాళ్ళని ఏమనాలి అనేది మీరే ఆలోచించుకోండి. నేనేం అనదలుచుకోలేదు, అనడం కూడా వేస్ట్. ఎనీహౌ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియో క్లిక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.